18లో ఇవే పనులకు 2,270 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఇవే పనుల కోసం 2,270 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఆ డబ్బులో కొంత ఖర్చు అయింది. అదే ఇందాక నేను చెప్పిన పునాదులు గినాలు కట్టారు. అవి కూడా ఇవాళ వాటిని రేట్లు పెంచి ఆ రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా, అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం. ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు చూశారు, కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు. 4 బిల్డింగ్లు 5 బిల్డింగ్లు 6 లక్షల ఎస్ఎఫ్టీలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 11,000 రూపాయలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈచ్ స్క్వేర్ ఫీట్ కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు. ఇంత దారుణం అండి. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా. ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి 680 కోట్ల రూపాయలు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏంటి? చాలా తాత్కాలికమైనవి. ఇవన్నీ ఇప్పుడు పనికొస్తాయా? పనికిరావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా మళ్ళా తీసుకొచ్చి 1,000-6,000 కోట్లతో మళ్ళా కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు. మరి ఈ కోట్లను ఏం చేయండి? 700 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి? నాకు అర్థం కాలేదు. అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి, భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి? అత్యున్నతమైనది. ఇప్పుడేమో 500 చెరువు ఉన్నారు, రేపు 800 చెరువు దాకా అయ్యేదానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత ఖర్చు పెట్టారు. తాత్కాలికంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గమనించాలి, మనం చేస్తున్నా పర్మనెంట్ గా ఒక పార్లమెంటు, అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్ కి కేవలం 970 కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్ కి దీనికి తాత్కాలికానికే 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంతేకాదు, తెలంగాణ మన పక్క రాష్ట్రం, తెలంగాణలో కూడా సెక్రటేరియట్ కట్టారు కదా. ఎంతైందో తెలుసా? 558 కోట్లు. మన తాత్కాలికం అంత అయింది. అది కూడా ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు. అంతేకాదు, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు. మొన్న ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లుతో నదిలో పోసే పరిస్థితి లేదంట. నీళ్లు, రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి. అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది, నది ఎత్తు ప్రాంతంలో ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదిలో దానంతా అది కలవటం లేదు, ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. రెండో అంశం ఏంటంటే, రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ 5-10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు. ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తారు కూడా. బెదిరిస్తారు, బతిమలాడతారు, ఏ ఆశలు చూపుతారు, మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు. సామెత చెబుతారే, అక్కర తీరిన తర్వాత సామెత లాగా, ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులని చెబుతారు. భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సిఐడిఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం, పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో
ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి. ఎందుకు సమాధానం చెప్పండి? 10 సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుపట్టారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు అడుగుతా ఉన్నా. కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు. తన దూర కంత లేదు, మెడకు ఒక డోర్ అన్నట్టుగా అయిన దానికి 50 ఎకరాలకు 50,000 ఎకరాలకు దిక్కు లేదు కానీ ఇంకా 20,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది ఇది అని మీరు చాలా అనుకున్నారు. అసలైన అమరావతి రైతులకు విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. రైతుల మేలు కోసం కాదు, కాంట్రాక్టుల మేలు కోసం, జేబులు నింపుకోవడం కోసం, అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారని ఎట్లా చెప్తావు? నువ్వు నమ్ముతున్నారని మనం చూసావు కదా. రైతులు ఏమన్నారు? మా సిఆర్డీఏకి వెళ్తే మమ్మల్ని పలకరించేవాళ్ళు రైతులు లబ్బోదివ్వమన్నారు. నేను చెప్పిన మాట కూడా కాదు, లేకపోతే మా ఛానల్ చెప్పిన మాటలు కూడా కాదు, వాళ్ళ పేపర్లే రాశాయి. రైతులు లబ్బోదివ్వమంటారు కదా. ఎవరు ఆ రైతులు? పొలాలు ఇచ్చిన రైతులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెబితే భాష అంటే త్యాగధనులు. ఇవాళ ఏం త్యాగధనులు అయ్యారు? సిఆర్డీఏ చుట్టూ తిరుగుతుంటే దిక్కుముక్కు లేదు, అయ్యా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేడు, రాత్రాని పాండే అంటున్నారంట. అడుక్కోవడానికి వెళ్తే రాత్రం పోమంటా ఆ రకంగా రైతులు చూస్తున్నారు. ఇది నేను చెబుతున్న మాట కాదే, నా ఆరోపణ కాదే, రైతులే మాట్లాడారే. అసలు నాకు తెలియగలుగుతానండి, 10 సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చూపించలేదు, ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండానే మనం నువ్వు ఇంకా బలం, ఇంకా భూములే ఉండంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా 50,000 ఎకరాలు చాలో ఇంకా కావాలని చెప్పావా ఎప్పుడన్నా? నీ మొత్తం కాలంలో ప్రజల్లోకి వెళ్ళి చెప్పావా? ఎన్నికల్లో చెప్పావా? ఈ 50,000 ఎకరాలు చాలవంట. ఒకవేళ మీరు 50,000 ఎకరాలతో సర్దుకున్నారా ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. బెదిరింపు, బ్లాక్మెయిల్. ఈకపోతే మీరు భూములు ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. ఎందుకు పైన రాకుండా పోతారు? ప్లాట్లు ఇచ్చారు కదా, రేట్ల తర్వాత మీ ఇష్టం. ఇస్ ద థ్రెటనింగ్. ఒక ముఖ్యమంత్రి అమాయకులైన రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ తప్పు అంటున్నా. ఇస్తే తీసుకో, అది వేరే విషయం. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇన్ని ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు? ముందు చెప్పావా? ఎప్పుడు కళ్ళలో గుర్తొచ్చి ఇంకా పెంచాలంటే పెంచేయటమేనా? ఒక ప్లాన్ లేదా? మాస్టర్ ప్లాన్ అయిపోయింది కదా. సింగపూర్ని తీసుకొచ్చావుగా, రెడీ అన్నావుగా. అప్పుడు లేని మళ్ళీ 2వ దశ ఎందుకు వచ్చింది ఇప్పుడు? అప్పుడు లేని 3వ దశ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. అమరావతి పేరుతో జరుగుతున్నది దోపిడీ తప్ప అమరావతి పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు, రాజధాని నిర్మాణం కాదు, రైతుల యోగక్షేమాల కోసం కాదు. రైతుల్ని దగా చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు అనేదే మేము చెప్పదలుచుకుంది. దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా. తాత్కాలిక రాజధానో, మరి తాత్కాలికమైన అసెంబ్లీ, తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్, తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి మళ్ళానేమో పర్మినెంట్ అని చెప్పి మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి? అన్ని ప్రజల సొమ్ము బూడిదలో పోస్తావా? అప్పులు తీసుకొస్తావా? అంత అవసరమా ఈ రాష్ట్రానికి? పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? అది కూడా అప్పు చేశా. మన దండిగా డబ్బులుంటే అట్టా ఖర్చు పెట్టచ్చు. బర్లా అప్పు చేసి వాడి దగ్గర అడుక్కొచ్చి, వీడి దగ్గర అడుక్కొచ్చి, వడ్డీలు అడుక్కొచ్చి అవన్నీ ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు 50% కొట్టేసి అలా తెలియగొడతానండి. 11,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కట్టినటువంటి ముఖమేనా సెక్రటేరియట్? మేము చూసాంగా, అసెంబ్లీ కూడా మేము చూసాంగా. 11,000 ఒక్కొక్క స్క్వేర్ ఫీటు. ఎంత కొట్టేసావు నువ్వు నీ అబ్బాయి కలిపి? తెలియదా జనానికి? చేసుకుంటారు మరి, అంతేగా. ఒక మంత్రి ఎవరబ్బా? ముఖ్యమంత్రి కట్టుకుంటున్నాడు ఇల్లు.
నారాయణ గారు ఇల్లు కట్టుకుంటాడు, ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకుంటారు అద్భుతంగా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ అంటారు. రేపు చూడండి వాళ్ళు ఎంతంత ప్యాలెస్ కడతారు. ఇక్కడ ఈయన కూడా కడుతున్నాడు, చూశారుగా మీరు. ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద గోడ కడుతున్నాడు, చూశారా మీరు? ఇప్పుడున్నా చూడనట్టు పోతున్నారేమో రోడ్డు అమ్మట. ప్రభుత్వం ఇద్దప్పుడు అన్ని కట్టేస్తున్నారు. నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు. ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉంది? 5 ఎకరాలు. ఇదేమో తాడేపల్లి ప్యాలెస్ అన్నారు. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది కొట్టేస్తున్నారు. మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడ ఎలుగుతుంది అక్కడ. అధికారం ఇంతప్పుడు అన్నీ లేచిపోతాయి. ప్లాట్లు మాత్రం ఎవరు? రైతులు తాము పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం 2 ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కాదా? 10 సంవత్సరాల దాకా ఇవ్వలేదే. నువ్వు ఆలోచించుకో. నీకే 1 ఎకరం భూమిని ఇచ్చావు అనుకో, రిటర్నబుల్ ప్లాట్ ఇంతవరకు ఇవ్వలేదనుకో, ఎంత బాధపడతాడు వాడి జీవితం. ఏం కావాలి? సరే ఏదో 50 ఎకరం 100 ఎకరం నాలాంటి వాడు కొనుక్కుని ఇస్తే అది వేరే విషయం. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా, కొనటం ఇవ్వటం. అది అక్కడెక్కడో ముందన్నారు, తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ లోపల కొనుక్కునేవాళ్ళు. మన ఈనాడు వారు వాళ్ళు వీళ్ళు శుభ్రంగా కొనుక్కున్నారు, అవన్నీ చేశారు. ఇవన్నీ పచ్చి మోసం, దగ. అమరావతి అనేదాన్ని ఒక అంతులేని కథగా చేసి అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి కాంట్రాక్టర్లని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు. రైతులంటే అందరు రైతుల సంగతి దేవుడు ఎరుగు. అందరు రైతులు ఎట్టాగో సర్వనాశనం చేస్తున్నాడు. ధాన్యపు రైతు, పత్తి రైతు, మిర్చి రైతు, శనగ రైతు అందరూ అలో లక్షణమని ఏడుస్తానే ఉన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని ఏడ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏదో రైతును ఒప్పించి తీసుకుంటాం. ఒప్పిస్తావో, మెప్పిస్తావో, బెదిరిస్తావో నీ కళ్ళన్నీ మాకు తెలుసు కదా. ఇంతకు ముందు కూడా అట్టే కదా బెదిరించి తీసుకున్నావు. పాప మాడు గచ్చందరలేక ఇచ్చారు. నా పక్కోడు ఇచ్చాడు, ఈ పక్కోడు ఇచ్చాడు, ఈ పోతే మర్యాద ఉండదని ఇచ్చారు. ఇచ్చి లబోదిపోమంటున్నారు. మొన్నదాకానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు ఆయనే వచ్చాడుగా. అరే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నది రేటు కూడా లేదేమో, నాకు అర్థం కాలేదు. అమరావతిలో పూలింగ్ దేశం అంతా పూలింగ్, జనంతా పూలింగేనా? ఇది చాలా దుర్మార్గం, పచ్చి దగ, పచ్చి మోసం. మేము 3 రాజధానులని మాట్లాడిన మాట నిజం, దీనిలో ఏమి సందేహం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు 1 రాజధాని అని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, 1 రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెబుతున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన 1 రాజధాని అని చెప్పాడు. ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా. ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. అది తినడానికి తిండి లేదు, మీసాలకు సంపేంగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, ఇంకా లండన్ లాంటి రాజధాని. ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. ఇప్పుడు మా పాలనలో ఇవ్వలేదనేగా వాళ్ళందరూ మా మీద ఎగబడింది, ఉద్యమాలు చేసింది. నీకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు భూమి తీసుకున్న ఆయన కదా, మేం కాదుగా. షరతులు పెట్టింది ఆయన కదా, మేం కాదుగా. ఆయన ఇవ్వలే, ఎందుకు ఇవ్వడు? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాడంట, అదే చూపించాడంట. పలానా దగ్గర ఉంది, అక్కడ ఉంది తీసుకోమని. అక్కడికి వెళ్తేనే అది నా పొలం అంటున్నాడు ఇవ్వడు. అంటే పూలింగ్లో లేని భూమికి ఇచ్చేశారు. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఒక విధానం ద్వారా, కొత్త విధానం ద్వారా రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఎక్విజేషన్ లేదు, పూలింగ్ అన్నారు. పూలింగ్ తీసుకున్నారు, 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇది ఒక పెద్ద కథ. చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేశారు. కౌలు ఇస్తామన్నారు, రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామన్నారు, అద్భుతమైన ప్లాట్స్ తయారు చేసి ఇస్తామన్నారు. ఒక్కొక్క గజం 1,00,000 2 లక్షలు అవుద్దన్నారు. ఏయి అన్ని కలలే తప్ప. రైతులంటే పలరిచ్చేవాళ్ళే, చీప్ అమ్మంటున్నారు. అది ఉన్న పరిస్థితి. మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలా ఏంటి? అప్రోచ్ అవసరంలా.
ప్రజలు ఏం బాధపడుతున్నారో వాటి గురించి అడ్రస్ చేస్తాం. వాళ్ళే తిరగబడతారు సమయం వచ్చినప్పుడు. కడుపు కాలిందో ఏం చేస్తారు? ఇప్పుడు అసలు వాళ్ళు ఇంతవరకు పోరాటం మొదలెట్టలేదు కదా, వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి మేము జరిగినటువంటి అన్యాయం గురించి మేము చెబుతున్నాం. చంద్రబాబు ఇది చిటర్, చంద్రబాబు మిమ్మల్ని మోసం చేస్తాడని నమ్మరు వాళ్ళు. ఇప్పుడు నిదానంగా నమ్ముతారు. తొందర ఏముంది? ఏంటిదని నాకు అర్థం కాల. తాత్కాలికమైన రాజధాని అని అదేని ఇదని 11,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టి డబ్బులుగా చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, అమరావతి మీద ఆయనకి చిత్తశుద్ధి లేదు, రైతుల పక్షాన చిత్తశుద్ధి లేదు, కేవలం డబ్బులు కాజేయడానికి చిత్తశుద్ధి. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి అప్పులు తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బులు చేసుకుంటున్నాడు అనేది మా ఆరోపణ. ప్రజలు అర్థం చేసుకుంటారు, వాళ్లే అవసరమైనప్పుడు తిరగబడతారు. మా మద్దతు అయినప్పుడు ఇస్తాం, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ముందు కానివ్వండి, ఏం జరుగుతుందో. ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఒక అపోజిషన్గా, ప్రత్యర్థి రాజకీయ పార్టీగా మాకుందని భావించి రైతుల పక్షాన గొంతెత్తి చెబుతున్నాం. అది తర్వాత ఇది కామెడీ. ఏంటిది? కామెడీ. పవన్ కళ్యాణ్ గారి టూర్లో ఒక అగంతకుడు ప్రవేశించాడు, అతని వల్ల ప్రాణహాని ఉంది మా నాయకుడికి, దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలబ్బా? అంటే ప్రభుత్వం ఫెయిల్యూరా? అంటే డిప్యూటీ సీఎంకి సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉందా? నా ప్రశ్న. డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం లేదా అని నా ప్రశ్న. దాని మీద ఎంక్వైరీ చేయమంటాడు ఆయన. వాడెవడో పాపం ఏదో రామరాజసింహ అని ఒక వీడియో పెట్టాడు, చూసారా మీరు? అయ్యా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, ఆయన చూడటానికి వెళ్తున్నాను. చూడటానికి వచ్చి చూసి భయపడతాడు, నాకు అర్థం కాదు. నేను చూడటానికి వెళ్ళానండి, ఆయన అభిమాని అండి, ఇప్పుడు 15 సార్లు బ్లడ్ ఇచ్చారండి చిరంజీవి గారి దానిలో అని చెబుతాడు ఆయన. తొందరపడి ఎందుకు ఈ కంప్లైంట్స్ నాకు అర్థం కాల. ఏమిటి మీ కంగారు, ఏమిటి మీ వ్యవహారం ఏంటి? చాలా తప్పు నాయన ఇది. నీకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది, నీదే. మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వం అంటే ఎవరిది? నీదేగా. యూఆర్ డిప్యూటీ సీఎం. అఫ్ కోర్స్ డిప్యూటీ సీఎం అంటే కేవలం ఫోటో పెట్టుకోవడానికి డిప్యూటీ సీఎం అనే విషయం ప్రపంచానికి తెలుసు. కానీ నువ్వు డిప్యూటీ సీఎం కదా, నీ సెక్యూరిటీ గురించి ఇంత రాద్ధాంతం చేస్తావు, నాకు అర్థం కాల. పద్ది ఇంతేనా? జయసూర్య అనేవాడిని వాడిని డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలి, వాడు అవినీతి పడు, అది ఇది డ్యామ్ డూమ్ డుష్క్ అన్నారు, వాడికి అవార్డు ఇచ్చారు. వీడేమో డ్యామ్ డూమ్ డుష్క్ అన్నారు. అయ్యా నేను మీ అభిమాని అంటున్నాడు ఈయన. ఏంది ఈ కామెడీలు? దండం పెడతాం స్వామి, ప్రచారం కోసం కామెడీలు చేయమాకండి. నిజంగా మీకు ప్రాణహాని ఉంటే తక్షణమే ప్రభుత్వం వారికి పూర్తి రక్షణ కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ రక్షణ ఇవ్వమని మనకు అభ్యంతరం లేదు. ప్రాణాలు అవి మామూలు కావు. అందులోనూ ఒక ప్రజానాయకుడు, ఆయన గెలిచాడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆయన ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిందే. ఎవరు చేసినా తప్పే. వాడు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా సరే చంపడానికి ప్రయత్నం చేస్తే తప్పు. వాడే దానిలో దొరబడ్డా. వైసీపీ కార్యకర్త చొరబాటు అని పెట్టాడు ఒక టీవీలో. చొరబాటు అంటే ఏంటో మరి నాకు అర్థం కాల. అంటే బార్డర్లో పాకిస్తానీలు చొరబడినట్టుగా ఉగ్రవాదులు చొరబాటులాగా పెట్టారు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి చంపేస్తారు. అసలు అక్కడ ఏం జరిగింది? వాడేమయ్యా, నా పేరు రామరాజ సిన్హా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో 15 సార్లు బ్లడ్ ఇచ్చాను, ఆయన ఏదో చూడటానికి వెళ్ళాను బాబు అని ఆడుబతిని ఆడుతున్నాడు. ఎందుకు ఈ క్యామిలీలు చేస్తారు నాకు అర్థం కాదు. సీరియస్ గా ఉన్నటువంటి రాజకీయాల్లో క్యామిల్ చేసి ఈ రకంగా ప్రచారం పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కాస్త తెలుసుకొని ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలో, ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వకూడదో తెలుసుకోండి. దారిపోయే మీకు కోపం వచ్చిన వాడు అందరి మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. మీరు కంప్లైంట్ ఇచ్చినటువంటి జయసూర్య ఆయన అద్భుతమైనటువంటి పోలీస్ ఆఫీసరు, ఈయనకి అవార్డు ఇవ్వాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది. ఈయన మీద నువ్వు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చొరబడ్డా అంటే, కాదు బాబు మేము నీ భక్తుడు ఆయన చెబుతున్నాడు.
ఏదైనా పని చేసేటప్పుడు కాస్త తెలుసుకుని చేస్తే మంచిదని నాది ఒక ఉచిత సలహా. పాటిస్తే పాటించమని, లేకపోతే లేదనండి, మనకేం అభ్యంతరం లేదు. అదేనండి కాకుల్ని కొట్టి గెద్దలకు పెట్టమంటే, కాకుల్ని కొట్టి గెద్దలకు పెట్టమంటే అదే. చిన్న చిన్న రైతుల్ని కొట్టి పెద్ద పెద్ద కమిషన్లు ఇచ్చే వాళ్ళకి భూములు ఇచ్చి కమిషన్లు కొట్టేటువంటి అది చంద్రబాబుకు తెలిసిన విద్య. కాకుల్ని కొట్టి గెద్దలకు పెట్టేటటువంటి కార్యక్రమంలో ఇవాళ రాజధాని వ్యవహారం ఉంది. ఇది విషయం. రైతులు ఇచ్చారు, ముందు కొద్దిగా ఇవ్వడానికి తిరస్కరించిన, కన్విన్స్ చేశారు, బెదిరించారు. ఎట్టకేలకు 35,000 ఎకరాలను అమరావతి ప్రాంత రైతులు ఇచ్చారు. వాళ్ళు త్యాగదనులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు. దాంతోపాటు ఇంకా ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు కలిపి మొత్తం 50,000 ఎకరాలు పూర్తయిపోయింది. ఇక వరల్డ్ క్లాస్ నెంబర్ 1 రాజధాని 50,000 ఎకరాల్లో నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు. ఆ రోజున ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకొక దశ ఉందని కానీ, మళ్ళా కొంత భూమిని మేము సేకరించవలసిన అవసరం ఉందని కానీ ఎప్పుడు చెప్పలా. 50,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని, వరల్డ్ క్లాస్ టౌన్ ని నిర్మించబోతున్నాము. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, భారతదేశంలో కాదు సుమా, ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధానిగా దీన్ని మేము చేయబోతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే కథ ఏంటో చూశారు కదా మీరు. మళ్ళీ 20,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఇది 2వ దశ. మళ్ళా 3వ దశ ఉంది. ఈ 2,000 ఎకరాల్లో 16,000 చిల్లర ఎకరాలను, 16,666 ఎకరాలను రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేసుకొని, ఇంకా మిగతా ప్రభుత్వ భూమితో కలిసి 20,000 ఎకరాలకు దీన్ని 2వ దశలో సేకరించాలని, మళ్ళా 3వ దశలో కొంత భాగాన్ని సేకరించాలని చంద్రబాబు నాయుడు గారు భావించటం, దాని మీద నిన్న కేబినెట్ లో కూడా డిస్కస్ చేసి ఆమోదించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఎందుకంటే సుమారుగా 10 సంవత్సరాల క్రితం అక్కడ రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకి ఇస్తే వారికి రిటర్నబుల్ ప్లాట్స్, ఇదిగో ఇంత ఇస్తే ఇంత భూమిని మీకు డెవలప్ చేసి, పూర్తిగా డెవలప్ చేసి అద్భుతమైన ప్లాట్లను మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు. అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అనేకమైన మాటలు చెప్పారు, అద్భుతమైన మాటలు చెప్పారు. రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకున్నారు. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారా ఎక్కడైనా అంటే ఇంతవరకు లేవు. కేటాయించామంటారు. ఎక్కడ కేటాయించాలి చూపించమంటే మీకు చాలా చిత్రం. అది పూలింగ్ లో లేని భూముల దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నారు, అక్కడ చూపించామని. వాళ్ళేమో ఆశ్చర్యపోతున్నారు. అక్కడ రోడ్లు లేవు, మరొకటి లేవు. అసలు ఎక్కడా కూడా రిటర్నబుల్ ప్లాట్స్ 10 సంవత్సరాలు అయినా కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. రైతులు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు. ఇచ్చిన భూములకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతంగా వాటిని డెవలప్ చేసి ఇస్తామన్నారంటే డెవలప్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. అసలు ప్లాటులు ఎక్కడ ఇచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. ఇదిగో ఇక్కడ ఇచ్చామంటారు, అక్కడ పూలింగ్ భూమి లేని చోట ఇచ్చామంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్ గా మనం భావించాలని నేను అనుకుంటా ఉన్నా. ఎక్కడ భూములు ఉన్నాయో కూడా తెలియనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లోకి ఇవాళ రైతాంగాన్ని నెట్టారు. సరే, రైతులందరూ సిఆర్డీ ఆఫీస్కి వెళ్తున్నారు. ఏమండి మా భూముల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. సమాధానం చెప్పేవాళ్ళు లేడు. అదేమంటే ఇస్తాంలేవా తొందరగా, ఏంటి రోజు తిరుగుతున్నారు మీరు అని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సిఆర్డీఏ వారు అవమానపరిచే మాటలు మాట్లాడుతున్నారు. ఒక్క మంత్రి కూడా అయ్యా మీ కౌలు గురించి కానీ, మీ రిటర్నబుల్ ప్లాట్స్ గురించి కానీ మీరు బాధపడవలసిన అవసరం లేదని గౌరవంగా చెప్పినటువంటి సమాధానం ఒక్కటి కూడా లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, రైతులే చెబుతున్నటువంటి మాటలు, వారి ఛానల్స్లోనే వచ్చినటువంటి మాటలు. రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ రోజునేమో రైతులు అద్భుతం, అమోఘం, త్యాగదనులు అన్నారు. ఈ రోజు రైతులు పనికి మానవుల కింద లెక్కేసి పక్కకు నెట్టేస్తుంటే రైతులు ఎంతగా బాధపడుతున్నారో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్
రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. మరి ఇవాళ మీరు చూశారంటే ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇలాంటి మాటలు మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. 50,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆ నోరో తాటి పట్టో నాకు తెలియదు. కానీ ఇవాళ 50,000 ఎకరాలతో పని అవుతండి. 50,000 ఎకరాలు అంటే ఒక మున్సిపాలిటీ అయిపోద్ది. వరల్డ్ క్లాస్ కాదు, అప్పుడేం వరల్డ్ క్లాస్ అయితే చెప్పాడు 50,000తో. వరల్డ్ క్లాస్ కాదు అని చెప్పాడు. ఇవాళ మళ్ళా ఇంకో 50,000 ఎకరాలను మనం ఎక్వైరీ చేస్తే తప్ప ఇది వరల్డ్ క్లాస్ గా తీర్చిదిద్దడం కుదరదు. కాబట్టి మళ్ళీ ఒక 20,000కి మళ్ళా పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తాం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డం పెట్టుకుని దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. అతి దారుణంగా డబ్బు సంపాదించుకునే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుందో లేదో, మొదటి దశలో తీసుకున్నటువంటి ప్రాంతానికి మొట్టమొదటి 50 ఎకరాలు 35,000 రైతులు ఇచ్చిన దాని మీద సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని ఆ రోజుని చెప్పారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 5,587 కోట్లు మాత్రమే టెండర్లు పిలిచారు. ఫస్ట్ దశలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5,587 కోట్లకు టెండర్లు పిలిచారు. 4,000 అవి పనులేమో పూర్తి చేశారు. దానిలో 4,318 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారు. 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 4,318 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ 5,587 కోట్లకు గాను దీనికి మాత్రమే బిల్లు ఇచ్చి సర్దారు. అంటే చూడండి, మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు మాత్రం అక్కడే ఉన్నాయి. కొద్దిగా ఖర్చు పెట్టే కార్యక్రమంలో నిమగ్నమైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం చూస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. పాపం రైతులందరూ కోరుకున్నారు మా అమరావతి దెబ్బతినిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి అద్భుతంగా పెరిగిపోతుంది, మా ప్లాటుల ధరలు పెరిగిపోతాయి, మా భూముల ధరలు పెరిగిపోతాయని ఆశపడ్డారు. పోనీ అమరావతిలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇక్కడ భూములు పెరిగినాయా? ధరలు పెరిగినాయా? ఇక్కడే కాదు, దాని దుంపదేగా రాష్ట్రంలో ఎక్కడ భూముల ధరలు పెరగల. సర్వనాశనం అయిపోయింది మొత్తం టోటల్ గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా. చంద్రబాబు నాయుడు గారు పాదం పెట్టారు. ఇటు రైతులు దెబ్బతినిపోతున్నారు, రియల్ ఎస్టేట్ పీపుల్ దెబ్బతినిపోతున్నారు, భూముల ధరలు పెరగటం లేదు, పెరక్కపోగా తరిగిపోతున్నాయి. అసలు రిజిస్ట్రేషన్లే లేవు ఎక్కడా కూడా. పొలాలు అమ్ముకున్నది లేదు, కొన్నది లేదు. ఈవెన్ గుంటూరులో లేదు, విజయవాడ లేదు, విశాఖపట్నం లేదు, అన్ని చోట్ల కూడా సర్వనాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ నెట్టబడిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికి సంవత్సరం 6 మాసాలు అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఒక తట్ట మట్టి ఎత్తి పోసాడండి అమరావతిలో. ఒక తట్ట ఎత్తి పోసినటువంటి సందర్భం లేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే ఈ 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అడ్వాన్స్. తన ప్రియమైనటువంటి కాంట్రాక్టర్లకు మాత్రం 3,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశాడు. దానిలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అని పెట్టాడు. కొత్త పద్ధతి తీసుకొచ్చాడు. మేము అప్పుడు రివర్స్ టెండరింగ్ పెట్టాం, జ్యుడిషియల్ ప్రివ్యూ పెట్టాం, ఒక మంచి సిస్టమ్స్ని పెట్టి ధరలు తగ్గించే విధంగా, కాంట్రాక్టర్లు కొమ్మక్ కాకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని పక్కన పెట్టేశాడు. ఎందుకంటే కమిషన్లు కొట్టాలంటే అది కుదరదు కాబట్టి. మళ్ళా జ్యుడిషియల్ ప్రివ్యూని తీశాడు. ఈ రెండూ తీసేసి 3,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి దానిలో కమిషన్లు కొట్టుకునేటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చేశారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ విధంగా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక చూడండి, రాజధాని కోసం ఎక్కడయ్యా డబ్బులంటే అన్ని అప్పులే. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భంలో చెప్పాడు, అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అమరావతిని. అది సెల్ఫ్ ఫైనాన్స్ టౌన్. అది రాజధాని అనేది సెల్ఫ్ ఫైనాన్స్. ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు, మొత్తం అదే సంపాదించకూడదు. తన భూములు అమ్ముకోవడం, అక్కడ నిర్మాణం చేపట్టడం, సెల్ఫ్ ఫైనాన్స్. ప్రభుత్వం పెట్టవలసిన అవసరమే లేదని డప్పాలు కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణానికి ఏం చేస్తున్నాడు? ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు అప్పులు. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం అప్పులే. ఎక్కడ అప్పు జరిగితే అక్కడ పట్టుకొచ్చి రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. చూడండి, ఎక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. హట్కో నుండి 11,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. NABFID నుంచి 7,500 కోట్లు తీసుకొచ్చారు.
జర్మనీకి చెందిన KFW సంస్థ నుంచి 1,500 కోట్లు తీసుకొచ్చారు. ప్రస్తుతానికి తీసుకొచ్చిన ఇంకా పైప్ లైన్లు ఉన్నాయి, ఇంకా చాలా అప్పులు పైప్ లైన్లు ఉన్నాయి. ఇవన్నీ అక్కడ దేనికోసం తీసుకొస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చెప్పాడే సెల్ఫ్ ఫైనాన్స్ పట్టణం అని చెప్పినటువంటి అమరావతి నిర్మాణం కోసం ఇన్ని అప్పులు తీసుకొచ్చి 3,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి దానిలో కమిషన్ తీసుకునే కార్యక్రమం, రేట్లన్నీ పెంచేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దోపిడీ తప్ప రెండోది లేదు. అప్పు తీసుకురావడం, దానిలో బాబు కొడుకులు ఇద్దరు కొట్టేయడం, ఖర్చు పెట్టడం, దానిలో నుంచి కొట్టేయడం, పనులు మాత్రం అక్కడ ఏం కనపడినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి వెనక్కి వెళ్తే 2019కి పూర్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని టెండర్లు పిలిచాడంటే 41,170 కోట్లతో టెండర్లు ఖరారు చేశాడు. అప్పటి రేట్ల ప్రకారం ఖరారు చేశాడు. ఆ రేట్ల ప్రకారం ఖరారు చేస్తే కాంట్రాక్టర్ సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయితే ఇందులో కేవలం 5,587 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. మిగతా విలువ, మిగిలిపోయిన విలువ 35,583 కోట్లు. అంటే మొత్తం అమరావతిలో 41,170 కోట్లకు టెండర్లు పిలిస్తే దానిలో ఖర్చు చేసింది ఎంత అంటే కేవలం 5,587 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా పనులేమో 35,583 కోట్లు మిగతా మిగిలిపోయాయి. అవి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొదలెట్టాడు. దాన్ని మళ్ళా అంటే 35,583 కోట్లు ఉన్నాయి కదా, దీన్ని SOR ప్రకారం రేట్లు పెంచేశాడు. కొంత అప్పటికే కొంత పూర్తయింది, పునాదులు పడ్డాయి. మీరు చూశారు కదా, కొత్త అసెంబ్లీకి పునాదులు, హైకోర్టుకు పునాదులు, అంటే నీళ్ళు వేసి తోడుతున్నారులే, మనం చూసాం కదా. మీరు మన వర్షం వచ్చినప్పుడు దానిలో పునాదుల్లో ఉన్న నీళ్ళన్నీ తోడేటువంటి కొంత ఖర్చు పెట్టేశారు. ఆ ఖర్చు పెట్టిన దానిలో మిగిలినటువంటి వ్యవహారం కోసం 35,583 కోట్లను SOR ప్రకారం 48,849 కోట్లకు పెంచేశాడు. ఎక్కడ ఉందా ఇది ప్రపంచంలో? నాకు తెలియగొడుతాను, ఎక్కడా లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇసుక ఫ్రీ. ఇప్పుడు ధరలేం పెద్ద బ్రహ్మాండంగా పెరగలేదు, కానీ ఈ మాత్రం పెంచేశాడు. పెంచేయటం, అప్పు తీసుకురావడం, కాంట్రాక్టర్లకు ఇవ్వటం, బాబు కొడుకులు బ్యాగులు సర్దుకోవటం. కేవలం అమరావతిని సొంత ఆదాయమైనటువంటి కేంద్రంగా మార్చుకున్నారు తప్ప రైతులను బాగు చేయాలని, పట్టణాన్ని నిర్మించాలని, ఒక వరల్డ్ క్లాస్ పట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన నిజస్వరూపం ఏంటో రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, రాబోయే కాలంలో మరింతగా అర్థమవబోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక సచివాలయం గురించి మాట్లాడాలి మనం. ఈ సచివాలయ నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నిర్మాణం కోసం 4,689 కోట్లు చంద్రబాబు నాయుడు గారు 2018లో ఇవే పనులకు 2,271 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఇవే పనుల కోసం 2,271 కోట్లు టెండర్లు పిలిచి అప్పగించారు. ఆ డబ్బులో కొంత ఖర్చు అయింది. అదే ఇందాక నేను చెప్పిన పునాదులు గినాలు కట్టారు. అవి కూడా ఇవాళ వాటిని రేట్లు పెంచి, ఆ రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా, అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం. ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు చూశారు, కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు. 4 బిల్డింగులు 5 బిల్డింగులు 6 లక్షల ఎస్ఎఫ్టీలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 11,000 రూపాయలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈ స్క్వేర్ ఫీట్ కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు. ఇంత దారుణం అండి. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా. ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి 680 కోట్ల రూపాయలు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం ఇవాళ ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏంటి? చాలా తాత్కాలికమైనవి. ఇవన్నీ ఇప్పుడు పనికొస్తాయా? పనికిరావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా మళ్ళా తీసుకొచ్చి 1,6,000 కోట్లతో మళ్ళా కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా
హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు. మరి ఈ కోర్టులను ఏం చేయండి? 700 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి, భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి? అత్యున్నతమైనది. ఇప్పుడేమో 500 చిల్లర ఉన్నారు, రేపు 800 చిల్లర దాకా అయ్యేదానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత ఖర్చు పెట్టారు. తాత్కాలికంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గమనించాలి, మనం చేస్తున్నా పర్మనెంట్ గా ఒక పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్కి కేవలం 970 కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్కి దీనికి తాత్కాలికానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం, తెలంగాణలో కూడా సెక్రటేరియట్ కట్టారు కదా, ఎంతైందో తెలుసా? 558 కోట్లు. మన తాత్కాలికం అంత అయింది. అది కూడా ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు. అంతేకాదు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు. మొన్న ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లుతో నదిలో పోసే పరిస్థితి లేదంట. నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి. అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది, నది ఎత్తు ప్రాంతంలో ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదిలో దానంతా అది కలవటం లేదు, ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ 5-10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు. ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తారు కూడా. బెదిరిస్తారు, బతిమలాడతారు, ఏయో ఆశలు చూపుతారు, మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు. సామెత చెబుతారే, అక్కర తీరిన తర్వాత సామెత లాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులని చెబుతారు. భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సిఆర్డీఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం, పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి. ఎందుకు సమాధానం చెప్పండి? 10 సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండా ఎందుకు అడ్డుపట్టారు? మేము ఒక 5 సంవత్సరాలు ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు అడుగుతా ఉన్నా. కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు. తన దూర కంత లేదు, మెడకు ఒక డోలన్నట్టుగా అయిన దానికి 50 ఎకరాలకు 50,000 ఎకరాలకు దిక్కులేదు కానీ ఇంకా 20,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అది ఇది అని మీరు చాలా అనుకున్నారు. అసలైన అమరావతి రైతులకు విలన్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. రైతుల మేలు కోసం కాదు, కాంట్రాక్టుల మేలు కోసం, జేబులు నింపుకోవడం కోసం, అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.